దీపావళి సందడి కొనసాగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున బాణసంచా దుకాణాల దగ్గరికి చేరుకుని టపాకాయలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈసారి క్రాకర్స్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏ టపాక పట్టుకున్నా ధరలు పేలిపోతున్నాయి. మరోవైపు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం బాణసంచా వ్యాపారుల మీద పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెంపరరీ షాపింగ్ జోన్లలో సరైన వసతులు లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. నెల్లూరులో దీపావళి సందడి మొదలైంది. నిన్నటి నుంచి కూడా టపాసులు కొనుక్కునేందుకు ప్రజలు భారీ ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఒకవైపు వాన ఎఫెక్ట్ కూడా టపాసుల మీద పడడంతో దీపావళికి సంబంధించి వ్యాపారస్తులంతా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మరొక వైపు ఉంది. అయితే నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి టపాసుల దుకాణాల వద్ద మనం ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా చూస్తే ఏదైతే భారీ ఎత్తున ప్రజలైతే వానను కూడా లెక్క చేయకుండా వచ్చి ఇటు క్రాకర్స్ని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరొక వైపు వర్షం ఎఫెక్ట్ అయితే జిల్లాలో టపాసులకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ దీపావళి అంటే గతంతో పోలిస్తే ఈసారి దీపావళిలో టపాసులకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా ఏదైతే క్రాకర్స్ అన్ని రేట్లు కూడా భారీ ఎత్తున పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా తీసుకుంటే భారీ ఎత్తున రేట్లు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే చూడొచ్చు ఇవన్నీ కూడా ఒక్కొక్క క్రాకర్స్ కూడా భారీ ఎత్తున ఇటు రేట్లు పెరిగిపోవడంతో ప్రజలు కొనేందుకు కూడా కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం లక్ష్మీ బాంబ్స్గా కూడా ఇవి పిలుచుకుంటారు. ఇలాంటివి ప్యాకెట్సే వందల కొద్ది రేట్లు రావడంతో వీటన్నిటికి కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే నెల్లూరు జిల్లాలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కేవలం దీపావళి పండుగ వస్తే చిన్నారుల నుంచి ప్రజలు పెద్దవారి వరకు కూడా ఈ క్రాకర్స్ కాల్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈసారి ప్రభుత్వం వైపు నుంచి సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయలేదని చెప్పి వ్యాపారస్తులు గగ్గోలు పెడుతున్నారు. ఒకసారి విజువల్స్లో కానీ చూస్తే వర్షం ఎఫెక్ట్ అయితే నెల్లూరు జిల్లా పైన భారీగా చూపిస్తుంది. గడిచినటువంటి 2 రోజులుగా కూడా వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడికక్కడ దుకాణాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యాపారస్తులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంగణాల్లో సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయడం అంటే ముఖ్యంగా ప్రజలు ఇటు కస్టమర్లు వచ్చినప్పుడు వారికి కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం నుంచి తమకు సహాయ సహకారాలు అందట్లేదనేది వ్యాపారస్తులు చెప్తున్నటువంటి మాట. మరొక వైపు జిఎస్టీల పేరుతో అదేవిధంగా ఇక్కడ వస్తున్నటువంటి కొంతమంది అధికారుల తీరు పట్ల కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి ఫైర్ సేఫ్టీని పాటిస్తూ ఈ దుకాణాలను కూడా ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరంలోని 2-3 ప్రాంతాల్లో ఇలా దుకాణాలను ఏర్పాటు చేయడంతో ఆయా ప్రాంగణాలకి వచ్చి టపాసులు కొనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక వైపు పోలీసుల నుంచి కూడా కొంత భారీ ఎత్తున దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే అనుమతులు లేకుండా ఎక్కడైనా సరే ఈ దుకాణాలను కానీ ఏర్పాటు చేసి టపాసులు విక్రయాలు కానీ కొనసాగిస్తే ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా బిజినెస్ జరుగుతుంది, ఎలా ఉంది ఈసారి, రేట్లు ఎలా ఉన్నాయి, బిజినెస్ ఎలా జరుగుతుంది? రేట్లు నార్మల్గానే ఉన్నాయి, అంతకేమి రేట్లు ఎక్కువ లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వసతులు ప్రాపర్గా లేవు, దానివల్ల ఇబ్బంది పడుతున్నాం అంతే, తప్ప నుంచి ఇంకేం లేదు. కస్టమర్ అనే వ్యక్తి ఎలా ఫీల్ అవుతారంటే ఎక్కడ వరకు అయితే పాసిబిలిటీ ఉంటుందో ఆయన కస్టమర్ రానికి అంతవరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు డేర్ చేసి రాలేరు కదా. సో అందుకోసమే మేము అందరం డల్లుకున్నాం. ఈ లాస్ట్ లైన్ వరకు మొత్తం కంప్లీట్గా ఇలానే ఉందండి. ఎక్కడ వరకు అయితే మంచిగా ఉందో అక్కడ వరకు కస్టమర్స్ ఆసక్తి చూపిస్తున్నారు కొనుగోలు చేయడానికి. గతంతో పోల్చుకుంటే ఈసారి రేట్లు పెరిగాయి, అదేవిధంగా వ్యాపారాలు కూడా లేవు, వాన ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఏముంది? వాన్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎండగా నుండి ఇంత ఇబ్బంది పడే వాళ్ళం కాకపోవచ్చు మేము కూడా. అయితే వాన వల్లే మేము కూడా ఇబ్బంది పడుతున్నాం. దానికి ప్రభుత్వం ఏదన్నా చర్యలు తీసుకొని కొంచెం ఏదన్నా మాకు సహకరించుంటే మాకు కూడా వ్యాపారం జరిగే ఛాన్స్ అయితే ఉండేది. అయితే మామూలుగా తీసుకుంటే ఒకసారి విజువల్స్లో కూడా మనం చూద్దాం. నెల్లూరు జిల్లాకి ప్రధానంగా డిమాండ్ ఉన్నటువంటి గన్స్ అంటారు వీటిని, నెల్లూరు గన్స్. ఇక్కడే తయారవుతాయి ఈ నెల్లూరు గన్స్. ఈ నెల్లూరు గన్స్కి ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలోని ఎక్కడ దొరకో ఇక్కడ నుంచే మిగతా ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అసలు దీన్ని ఎంత ధరకి అమ్ముతున్నారు, వీటికి ఎలాంటి డిమాండ్ ఉన్నాయి వాళ్ళనే అడుగుదాం. ఎలా అమ్ముతున్నారు వీటిని? ఇది నెల్లూరుకే పరిమితం కదా? అవును సార్, నెల్లూరుకే పరిమితం. అది నెల్లూరులో దొరుకుతుంది, ఇంకెక్కడ బయట దొరకదు. అయితే అది ఇప్పుడు మేము అమ్మే రేటు వచ్చి 80 రూపాయల నుంచి 90 రూపాయలు అమ్ముతున్నాం సార్. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చూస్తే నాకు తెలిసినంత వరకు మాకు 50 రూపాయలు పడింది, మేము ఇంకా తక్కువకే అమ్మాల్సి వస్తుంది. ఇంకా మళ్ళీ వీళ్ళు వస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తున్నారు, జిఎస్టీ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఎలా కడతాం ఈ బిజినెస్ జరిగితే? మీరే చెప్పండి ఒకసారి. ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మనం డిమాండ్ చేసేటప్పుడు మనం వాళ్ళకి అనుకూలంగా
ఇది చేస్తే మనం అడిగిన దానికి కొంచెం ఇది ఉంటుందండి. జిఎస్టీ కట్టాలన్నా మేము కట్టేదానికి ఆసక్తి చూపించగలుగుతాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము జిఎస్టీ కట్టాలి, రెంట్స్ కట్టాలి, హైరర్స్కి కట్టాలి, వీటన్నిటికి కట్టాలంటే మా వల్ల ఎలా అవుతుంది? ఇదే ఆల్రెడీ మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఈ ఇన్వెస్ట్మెంట్ భాగంగా మళ్ళీ అది కూడా మాకు చేయాలంటే కష్టం అవుతుంది కదా. ఏదో ఒక రూపాయి కోసమే కదా ఎవరైనా వ్యాపారం చేస్తారు. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తారు. మరోవైపు గూడౌన్స్లో అయితే భారీ ఎత్తున జన సందోహం అక్కడికి కూడా తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల్లో గూడౌన్స్ దగ్గర కూడా ఈ టపాసులని కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మాత్రం రేట్లు కొంత భారీ ఎత్తున పెరిగినప్పటికీ ప్రజలైతే భారీగా తరలి వచ్చి ఇటు టపాసులని అదేవిధంగా క్రాకర్స్ని కూడా కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే అధికారుల దగ్గర నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తమకు ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఏదైతే జిఎస్టీ పేరుతో వేధింపులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఫైర్ సేఫ్టీ ఇతరత్ర అంశాలతో కొంత ఇబ్బందులకి మమ్మల్ని గురి చేస్తున్నారు. అదేవిధంగా వర్షం భారీ ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో తపాసుల దుకాణాల వద్ద సరైనటువంటి వసతి అంటే ఈ గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తారు. అక్కడ బురదమయంగా మారిపోవడంతో అక్కడ ఇసుక పోయడం ఇలాంటి కొన్ని వసతులు కానీ ఏర్పాటు చేస్తుంటే మా వ్యాపారాలు జరిగాయని చెప్తున్నారు. మరోవైపు పోలీసు యంత్రాంగం మాత్రం ఎక్కడికక్కడ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఓపెన్ ప్లేస్లో ఎవరైనా సరే అనుమతులు లేకుండా విక్రయాలు సాగిస్తే మాత్రం చర్యలు తప్పవని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో అయితే దీపావళి సందడి మొదలైంది. మరొక వైపు వ్యాపారస్తుల్లో మాత్రం ఆవేదన కనిపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.